కేవలం అమెరికాకొచ్చి అమెరికాలో పిల్లల్ని కన్నంత మాత్రాన వాళ్ళకి బర్త్ రైట్ సిటిజన్‌షిప్ రాదు అని చెప్పి ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చెప్తోంది. వాళ్ళు అమెరికా జ్యూరిస్డిక్షన్ కిందకి రావాలి. యాక్చువల్లీ 1868లో అప్పుడొచ్చిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్‌లో కూడా ఎవరైతే అమెరికన్ జ్యూరిస్డిక్షన్ పరిధిలోకి వస్తారని ఉంది. కానీ చాలామంది ఈ జ్యూరిస్డిక్షన్ అనే మాటని ఓవర్‌లుక్ చేశారు. జ్యూరిస్డిక్షన్ అంటే లీగల్‌గా వచ్చినవాళ్ళు. అదేవిధంగా లీగల్‌గా ఉదాహరణకి నువ్వు గాని, నేను గాని అమెరికాకెళ్ళాం. లీగల్‌గా ఇన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత మనం అక్కడ పిల్లల్ని కంటే, ఆ పిల్లలు కూడా ఇన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత వాళ్ళకి సిటిజన్‌షిప్ వచ్చిద్ది. అలా కాకుండా అక్కడ కంటే చాలు ఆ పిల్లలకి సిటిజన్‌షిప్ వస్తదంటే అది తప్పు అని అంటున్నారనమాట. అయితే ఈ మార్పు తీసుకురాబోతుంది ట్రంప్ ప్రభుత్వం. ఈ మార్పు అసలు వస్తదా? రాదా? ఇదే పెద్ద క్వెషన్. కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేస్తే ఇది సరిగిపోదనమాట. దీనికి అక్కడ కాంగ్రెస్ ఒప్పుకోవాలి. రాజ్యాంగ సవరణ జరగాలి. అక్కడ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రావాలనమాట. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అక్కడ రావాలంటే చాలా టైం పడుతుంది. అసలు వస్తదా? రాదా? అనేది కూడా చాలా మంది డౌట్ అనమాట. కాకపోతే ట్రంప్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎందుకు సైన్ చేశారంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ గనుక చూసుకుంటే గనక మెక్సికో నుంచి, ఇండియా నుంచి ఇలా చాలా మంది అమెరికాకెళ్లారు. వీళ్ళకి లక్షల కొలది సిటిజన్‌షిప్ వచ్చాయన్నమాట. ఈవెన్ ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళకి దాదాపు 1,50,000 మందికి ప్రతి సంవత్సరం సిటిజన్‌షిప్ వస్తా ఉంటది. అలానే మెక్సికో నుంచి. ట్రంప్‌కేంటంటే మిగతా వాళ్ళకి అమెరికన్ సిటిజన్‌షిప్ రాకూడదు.